హాయ్ హలో నమస్తే. సో వీడియోస్ స్క్రోల్ చేసి అలసిపోయినట్టున్నారు. ఒకసారి ఆగండి, ఈ రీడింగ్ మీకోసమే. ఇది మీ ముందుకు వచ్చింది అంటే కనుక ఏదో ఒక దానికి మీనింగ్ ఉందన్నమాట. సో చూద్దాము ఈరోజు అసలు మీ మనసులో ఉండే వ్యక్తితో మీకు ఉండే కనెక్షన్ ఎలాంటిది. ఒక ట్విన్ ఫ్లేమ్సా, సోల్మేటా, లేదట కార్మిక్ కనెక్షనా. సో నేను మీ ముందు 3 కార్డ్స్ పెడతాను. ఈ 3 కార్డ్స్లో మీ వ్యక్తి పేరు తలుచుకొని ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఆన్సర్ అనేది నేను చెప్తాను. రెడీయా? సో చూద్దాం రండి. కార్డ్ నంబర్ 1, కార్డ్ నంబర్ 2, కార్డ్ నంబర్ 3. ఓకే. సో ఒకవేళ మీకు టైం కావాలంటే కనుక ఈ రీల్ అనేది పాజ్ చేయండి, ఈ షార్ట్స్ అనేది పాజ్ చేయండి, తర్వాత మీరు రీడింగ్ అనేది చూడండి. ఓకే. సో ఎవరైతే కార్డ్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో మీ కనెక్షను కార్మిక్ కనెక్షనా, ట్విన్ ఫ్లేమ్ కనెక్షనా, లేదంటే సోల్మేట్ కనెక్షనా చూద్దాం. ఓ వెరీ గుడ్. సో ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ అండి. సో సోల్మేట్ కనెక్షన్ అంటే అది ఒక ఫ్రెండ్షిప్ లాగా, ఒక ఆప్యాయత, ప్రేమ, సో అన్ని విధాలుగా అనమాట. అంటే మీరు ఆల్ ఇన్ ఆల్ అని చెప్పచ్చు. సో మీ వ్యక్తితో ఉండేది ఒక సోల్మేట్ కనెక్షను, చాలా ఒక ప్రేమ పూరితమైన బంధం మీది. సో ఇద్దరు కూడా ఒకరినొకరు అమితంగా ప్రేమిస్తున్నారు. సో ఇది ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండే కనెక్షను, సోల్మేట్ కనెక్షను. ఓకే. సో కార్డ్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ కనెక్షన్ ఎటువంటిదో చూద్దాం. ఓకే. సో ఇది వచ్చేసి కార్మిక్ కనెక్షన్ అనమాట. సో ఈ వ్యక్తితో మీరు కలవాలి అని రాసిపెట్టుంది. ఈ కనెక్షన్ అనేది వెరీ షార్ట్ లివ్డ్ కనెక్షన్, కొంతకాలమే ఉంటుంది. సో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి మీకు ఒక పాఠం నేర్పించడానికని వచ్చారు, ఒక లెసన్ నేర్పించడానికని వచ్చారు. అంతకుమించి ఈ వ్యక్తి యొక్క ఏమంటారు పాత్ర ఏమీ లేదు మీ జీవితంలో. సో ఓన్లీ వాళ్ళు మీకు ఒక లెసన్ నేర్పించడానికనేసి వచ్చారనమాట. సో నెక్స్ట్ కార్డ్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళది ఎటువంటి కనెక్షన్. ఓకే. సో అర్ధనారీశ్వరులు. సో ఇది వచ్చేసి ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని చెప్పచ్చు. సో ట్విన్ ఫ్లేమ్ అంటే చాలామంది ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేసి. అది అంత ఈజీ కాదండి, చాలా పెయిన్ఫుల్ కనెక్షను. 99% వాళ్ళు కలవరు, ఎక్కడో 1% వాళ్ళు కలుస్తారు. సో మీది అటువంటి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనమాట. సో ఇలాంటి మరిన్ని రీడింగ్స్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రకరకాల రీడింగ్స్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.